నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ తెలంగాణ శాఖ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది కాలంగా సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ప్రభుత్వానికి విన్నవించినా వారు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా స్థాయి 2వ ఏఎన్ఎంల అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి 2వ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ కాలయాపన చేసి ఆ సమస్యను పరిష్కారం చేయకుండా అట్లాగే పెండింగ్ పెట్టినటువంటి సందర్భం జరిగింది. అట్లాగే మనకు ఇస్తానన్నటువంటి గ్రాస్ శాలరీ కానీ ఏదే విధంగా ఎగ్జామ్ పోస్టులన్నింటినీ కూడా పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామనే విషయాన్ని కానీ అదేవిధంగా మనకు రావాల్సినటువంటి పిఆర్సీ ఏరియర్స్ బకాయిలు కానీ ఏవి కూడా ఇవ్వకుండా అట్లా పెండింగ్ పోయినటువంటి సందర్భం గతంలో జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా 2వ ఏఎన్ఎంలందరినీ కూడా గత 14-15 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో 2వ ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు. ఇంతకాలం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా చాలామందిని ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. కానీ ఈ 2వ ఏఎన్ఎంను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. రెగ్యులరైజ్ చేయకపోవడానికి కారణం ఏమి కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మిళితం జరుగుతున్నటువంటి స్కీమ్ అయినప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అన్నా ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి 2వ ఏఎన్ఎంల విధానాన్ని రిక్రూట్మెంట్ను పరిశీలించి వీరందరినీ రెగ్యులరైజ్ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటటువంటి పిఆర్సీ లోపు వీళ్ళందరికీ గ్రాస్ శాలరీ ఇవ్వాలి. గ్రాస్ శాలరీకి సంబంధించినటువంటి రూపకల్పన కోసం గతంలో కమిటీ చేశారు. ఆ కమిటీని మరొకసారి దాన్ని సమావేశం పట్టి వాళ్ళ గ్రాస్ శాలరీ ఇవ్వాలి. అదేవిధంగా ఈ రెగ్యులర్ పద్ధతులు రెగ్యులర్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ రూపొందించాలి. పోస్టులను పెంచి ఇంటర్నల్ ఎగ్జామ్ నిర్వహించి ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న 2వ ఏఎన్ఎంలందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం స్కీమ్ పనిచేస్తున్నటువంటి 2వ ఏఎన్ఎంల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఏఐటీసీ వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసి విజయం సాధించే వరకు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.